కుంభకోణం ఈ క్షేత్రానికి ఆలయముల నగరమని మరో పేరు కలదు. ప్రాముఖ్యంగా ఈ క్షేత్రమునందు ఎన్నో అద్భుతమైన విష్ణువాలయాలు దర్శనమిస్తాయి. వైష్ణవాలయాలే కాక ఎన్నో శైవాలయాలు మరియు నవగ్రహాది దేవతల యొక్క మందిరములు కూడా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రమున ఎటువైపు చూసినను సుందరమైన మందిరాలు దర్శనమిస్తాయి. వీటిలో బహు పురాతనమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇచ్చటి ఆలయాలే కాక అహోరాత్ర పుష్కరిణి, పోట్రామరైకుళం, మహామహంకుండం వంటి ఎన్నో పుణ్యతీర్థాలు కూడా అవతరించినవి. కుంభకోణ దివ్యదేశ దర్శనము చేతనే మోక్షము సిద్ధిస్తుందని పురాణ వ్యాఖ్య. బ్రహ్మహత్యాతయో ఘోరాహ మహాపాతక సంజయ కుంభకోణే శైనస్య విష్ణోర్నశ్యతి దర్శనాత్. బ్రహ్మహత్యాది మహాపాపములైనను ఈ కుంభకోణ క్షేత్రమున వెలసి ఉన్న విష్ణు దర్శనము చేత సమూలంగా నశించునని ఈ శ్లోకార్థం. భవిష్యోత్తర పురాణమున కుంభకోణము అను దివ్య పదము యొక్క అర్థము వివరింపబడింది. కుంభమనగా పాత్రయని, కోణమనగా ఆ పాత్ర యొక్క కొనభాగమని అర్థం. ఒకానొక ప్రళయకాలమునందు చతుర్ముఖ బ్రహ్మ ఒక మట్టి పాత్రను తయారు చేసి అందున అమృతమును మరియు సకల జీవరాశి యొక్క బీజములను మరల చేయవలసిన సృష్టిక్రమం కోసం అందు భద్రపరచి ఆ పాత్రను మూసివేసి మేరు పర్వతాగ్రమున నిలిపాడు. ప్రళయకాలమున ఉవ్వెత్తున ఎగసిన జలము చివరికి మేరు పర్వతాగ్రమును సైతము చేరను. అప్పుడు బ్రహ్మదేవునిచే స్థాపితమైన ఆ దివ్యపాత్ర ఆ జలములో కొట్టుకునిపోయి మెల్లగా ఈ క్షేత్రమునకు చేరను. ప్రళయాంతమున పునఃసృష్టి కొరకై పరమేశ్వరుడు ఆ పాత్రను ఒక బాణముచే ఛేదించాడు. ఛేదింపబడ్డ ఆ దివ్యపాత్ర యొక్క కొనభాగము ఈ క్షేత్రమునందు పడగా ఈ క్షేత్రమునకు కుంభకోణమనే శుభనామము వచ్చినది. ఆ దివ్యపాత్రము నుండి ఉత్పన్నమైన అమృతం ఈ క్షేత్రమునందలి 2 ప్రదేశాల్లో పడి అవి 2 సరస్సులుగా అవతరించినవి. మొదటిది పోట్రామరైకుళం అవగా ఇక రెండవది మహామహంకుండంగా ప్రసిద్ధికెక్కింది. ఈ కుండము కుంభకోణ పట్టణము యొక్క నడిబొడ్డున వెలసి ఉన్నది. ఈ కుండము యొక్క విస్తీర్ణం 20 ఎకరాలు. పుష్కర కాలం అనగా ప్రతి 12 సంవత్సరములకు ఒక్కసారి ఈ కుండమున మహామహం అనబడే గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ పుణ్య సమయమున గంగా యమునాది నదులు సైతం ఈ కుండమున ప్రవేశిస్తాయి. కనుక వేలాది భక్తులు ఈ ఉత్సవ సమయమున ఈ తీర్థాన్ని సేవించి పాపదూరులవుతారు. ఎందరో మహర్షులు, సాధుపుంగవులు ఈ కుండమున యజ్ఞయాగాది క్రతువులను ఉనర్చి నామ సంకీర్తనాదుల చేత ఈ ప్రదేశాన్ని వేయింతల పావనం చేశారు. తరువాత కాలంలో కృష్ణకారుణ్యావతారుడైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువులు సైతం ఈ క్షేత్రాన్ని నామ సంకీర్తనాదులచే పావనం చేశారు. శ్రీమద్ భాగవతము మరియు రామాయణమున దేవదేవుడు ప్రదర్శించిన ఎన్నో దివ్యలీలలు, కుంభకోణ క్షేత్ర దేవాలయాలు మనకు గుర్తుకు తెస్తాయి. రామాయణాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే చాలు. రండి, ఈ క్షేత్రమునందలి రామస్వామి మందిరమును దర్శిద్దాం. ఈ ఆలయ ప్రాకారములపై సంపూర్ణ రామాయణాన్ని దివ్యసుందరంగా చిత్రీకరించారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర. అంతేకాదు, రామాయణంలోని ఎన్నో దివ్య భగవన్ లీలలను ఈ మందిరపు శిల్పకళ సొంతం చేసుకుంది. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. శేషతల్ప సుఖ నిద్రిత. సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతమై మాధుర్య గాంభీర్య పట్టాభిషేక వైభవముద్రలో ఈ ఆలయపు మూలబేరములై
మనకు కనువిందు చేస్తారు. జయ సీతారామ సీతారాముల సంతసమునకై వీణాగానము చేస్తున్న హనుమంతుని దర్శనం ఇక్కడి ప్రత్యేకత. సీతారామ ప్రియ గజేంద్ర మోక్షం. భాగవతమునందలి సుప్రసిద్ధమైన గజేంద్ర మోక్షం ఈ దివ్యలీల ఈ క్షేత్రమునందే కపిస్థలమనడి ప్రదేశమునందు జరిగినది. దివ్యదేశములలో 9వదిగా పిలువబడిన ఆదిమూళ్ల పెరుమాళ్ల యొక్క దివ్య మందిరము ఇదే. మకరముచే నోట చిక్కిన ఏనుగు భగవంతుని సర్వకారణ కారుణుడిగా ఆదిమూల పెరుమాళ్లగా సంబోధించెను. కనుకనే ఇచ్చటి దేవుడు ఆదిమూల పెరుమాళ్లాయను. అసురముఖ కరిరాజుని బ్రోచిన వాసుదేవుడవు నీ ఈ చిన్న విగ్రహాన్ని గజేంద్రవర్ధనుగా పిలుస్తారు. భగవంతుడు గజేంద్ర మోక్ష లీలను ఈ సరస్సు యందు అనుగ్రహించాడు. నేటికి వత్సరానికి ఒక్క పర్యాయం ఈ సరస్సునందు గజేంద్ర మోక్షం యొక్క దివ్య లీలలను ప్రదర్శింపచేస్తారు. పుల్లభూదం గుడి. ఇది 10వ దివ్యదేశం. ఈ మందిరాన్ని దర్శిస్తే చాలు దేవదేవుడైన రామచంద్ర ప్రభు జటాయువుతో జరిపిన దివ్యలీలలు స్మృతికి వస్తాయి. రామచంద్రస్వామి పరమభక్తుడైన జటాయువు అనబడే పక్షిరాజునకు అంత్య సంస్కారములు ఈ ప్రదేశముననే స్వయముగా చేశారు. ఆ సమయమున సీతమ్మ తల్లి రాముని చెంత లేని కారణమున రామునికి సహాయం చేయుటకు సాక్షాత్తు భూదేవి వచ్చినది. ఇచ్చటి రామచంద్రుడు శయనముద్రలో దర్శనమిస్తాడు. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమన ప్రార్థిత రామ గజేంద్ర మోక్షము, జటాయోద్ధారణము అనడి దివ్య లీలలను మనం వేరే ప్రదేశాల్లో కూడా చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు తన ప్రియభక్తులను తృప్తిపరచుటకై తన లీలను మరలా మరలా విభిన్న ప్రదేశాల్లో దర్శనమిస్తుంటాడు. ఇది ఎలా అంటే బృందావన క్షేత్రమున ప్రదర్శించిన కాళీయమర్దన లీల కుంభకోణంలో కూడా భగవంతుడు ప్రదర్శించాడు. ఊత్తుకాడు అను ప్రదేశమున కాళీయమర్దనుని స్వయం వ్యక్త విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ప్రదేశమున నందిని మరియు పట్టి అనడి దివ్య ధేనువులు ఉండేటివి. వారు శ్రీకృష్ణదేవుని కాళీయమర్దని లీలను ప్రదర్శించమని ప్రార్థించారు. ఆ ధేనువుల యొక్క కోర్కెను శ్రీకృష్ణుడు ఈ కోనేరునందే ప్రదర్శించాడు. అలా ప్రదర్శిస్తున్న సమయంలో నారదుడు ఆ దివ్యలీలను దర్శించాడు. భగవంతుని అదే ఆకృతిన విగ్రహ రూపుడై వెలసి భక్తులను కటాక్షించవలసినదిగా భగవంతుని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దివ్య విగ్రహ రూపుడై ఈ క్షేత్రమునందు వెలిశాడు. கனவு நனவினோடு பிறவி பிறவி தோறும் கனி துருக வர கருக வரம் கருணை வாழ்வடியும் மூக. అప్పుడు శ్రీకృష్ణుడు 5 ఏళ్ల బాలునిగా తన ఎడమ దివ్య పాదమును కాళీయుని తలపై మోపగా తన కుడి దివ్య పాదమును నృత్యభంగిమలో గాలిలో ఉంచి కాళీయుని తోకను తన ఎడమ చేతితో ఉద్ధరిస్తుండగా తన కుడి శుభహస్తాన్ని అభయముద్రగా ఉంచి దివ్య విగ్రహ రూపుడై ఈ క్షేత్రమునందు వెలిశాడు. కాని ఇచ్చట అబ్బురుపరిచే విషయమేమనగా భగవంతుని పాదము కాళీయుని తలను తాకకుండా ఉండను. ఈ అద్భుతాన్ని కొన్ని పర్యాయాలు ఇక్కడి పూజారి ఒక పలుచటి కాగితంను భగవంతుని దివ్య చరణము మరియు కాళీయుని శిరస్సు మధ్యభాగం నుండి అటూ ఇటూ తీస్తూ భగవంతుని చరణము కాళీయుని తలకు తాకనట్లుగా చూపిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముని కుడికాలి యందు కాళీయుడు తన తోకతో కొట్టడం వలన కలిగిన గాయములను మనము నేటికీ చూడవచ్చు. శ్రీకృష్ణుని ముందు వైపుగా ధేనువులైన నందిని మరియు పట్టి దర్శనమిస్తారు.
నారదముని అభీష్టమును అనుసరించి ఈ ప్రదేశమును భగవంతుడు దక్షిణ గోకులంగా పావనం చేశాడు. ఊత్తుకాడ వెంకట సుబ్బయ్యర్ అని ప్రసిద్ధి చెందిన మహాభక్తుడైన వెంకటకవి సాక్షాత్తు నారదుని యొక్క అవతారమని చెప్పబడ్డాడు. 17వ శతాబ్దానికి చెందిన పరమభక్తుడైన వెంకటకవి తను ఆజన్మాంతం ఈ విగ్రహం ఎదుటనే ఉంటూ ఈ మూర్తిపై ఎన్నో మధురమైన కీర్తనలను పాడి తరించారు. మదన కోటి సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద మరగత మణిమయ. వెంకటకవి పాడుతుండగా భగవంతుడు దర్శనమిచ్చి అతని కీర్తనానుగుణంగా నర్తించేవాడు. జ్వలిత మమ హృదయ కమల నిరంతర జగన్నాథ తాం తకిట తగ తగదిమిరి సనిద తజను సరి మగరి దసరిమప. భాస్కర క్షేత్రం. ఇచ్చటి చక్రతాళ్వారునకు ఒక మందిరం కలదు. దాని పేరు చక్రపాణి మందిరం. లోపల చక్రతాళ్వార్ల మూర్తిని మనం చూడవచ్చు. కుంభకోణానికి భాస్కర క్షేత్రం అని మరొక పేరు కూడా కలదు. ఒకానొకప్పుడు భాస్కరుడైన సూర్యభగవానుడు భూలోకవాసుల యొక్క పాపములను గని ఆగ్రహోదగ్ధుడై సమస్త భూమండలాన్ని తన తీక్ష్ణమైన కిరణములచే దహించనారంభించాడు. అప్పుడు భక్తులెల్లరూ విష్ణువైన సారంగపాణిని శరణువేడగా భగవంతుడు తన సుదర్శన చక్రమును సూర్యుని ముందు ఉంచి పృథివిని రక్షించాడు. అప్పుడు సూర్యదేవుడు సారంగపాణి పెరుమాళ్లను శరణుజొచ్చాడు. అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని మరో పేరు కలదు. ఆదనూరు. ఇది 11వ దివ్యదేశం. ఈ క్షేత్రమందే దివ్యమైన కామధేనువు మహావిష్ణువైన ఆండలకుం అయ్యన్ పెరుమాళ్లను భక్తి శ్రద్ధలతో అర్చించినది. తిరుమంగై ఆళ్వార్లు ఈ క్షేత్రమున మంగళాశాసనం చేశారు. జీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. కుంభకోణ క్షేత్రము పంచలోహాది విగ్రహములను తయారు చేయుటకు కానాచి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ మూల సంస్థానమైన మాయాపూర్ నందు ప్రతిష్ఠింపబడ్డ బహువిశిష్టమైన పంచతత్వమూర్తులు కుంభకోణ క్షేత్రమున తయారు చేయబడ్డవే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. తిరువెల్లియన్ కుడి. ఇది 22వ దివ్యదేశం. ఈ మందిరం భగవంతుడైన వామనుడిచే ఉద్ధరింపబడిన బలిచక్రవర్తి యొక్క చరిత్రను స్ఫురణకు తెస్తుంది. వామన భగవానునిచే యాచింపబడ్డ బలిని శుక్రాచార్యుడు దానమొసంగకుండా అడ్డుపడుటకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో శుక్రాచార్యుడు తన నేత్రద్వయములో ఒకదానిని కోల్పోతాడు. అప్పుడు ఈ క్షేత్రమున శుక్రాచార్యుడు భగవంతుని ప్రార్థింపగా దేవదేవుడు కరుణతో తిరిగి తన నేత్రాన్ని శుక్రునకు ప్రసాదిస్తాడు. భగవంతుడు తన శంఖచక్రములను గరుడనుకు ఇచ్చి తిరుమంగై ఆళ్వారునకు రామరూపమున దర్శనమిచ్చాడు. అందుకే ఇచ్చటి దేవుని కోలవిల్లి రామన్ అని పిలుస్తారు. ఆదివరాహ మందిరం. ఈ మందిరమునందు వరాహదేవుడు దర్శనమిస్తాడు. హిరణ్యాక్షిని వధించి భూమిని ఉద్ధరించిన భూవరాహుడు ఇక్కడ దర్శనీయం. నాథన్ కోవిల్. దీనినే నందిపుర విన్నగరం అని కూడా పిలుస్తారు. ఇది 21వ దివ్యదేశం. ఇచ్చటి పెరుమాళ్లు జగన్నాథస్వామి. ఈ క్షేత్రాన్ని దక్షిణ జగన్నాథం అని కూడా పిలుస్తారు. పరమశివుని వాహనమైన నందీశ్వరుడు ఈ క్షేత్రమున జగన్నాథునికై తపస్సును ఆచరించి తన శాప నివృత్తిని పొందాడు. ఈ కుంభకోణ దివ్యదేశమున ఎందరో వైష్ణవాచారుల అవతార స్థలములు మరియు దివ్య సమాధులు చూడవచ్చు. ఇచ్చటనే తిరుమండంగుడి అను దివ్య ప్రదేశమున
మహాభక్తుడు ఆళ్లువారు అయిన భక్తాంగ్రి రేణులు అవతరించారు. వీరినే విప్రనారాయణుడని, తొండరడిప్పుడి ఆళ్వారని వ్యవహరిస్తారు. ఇదే తిరుమడిశై ఆళ్వార్ల సమాధి మందిరం. వీరు అష్టాంగ యోగి కూడా. వీరు తమ శ్వాసను నియమిస్తూ 4200 సంవత్సరాల నుండి జీవిస్తూనే ఉన్నారు. ఒకానొక కాలమున వీరు ఈ ప్రదేశముననే 700 సంవత్సరాల నుండి ధ్యానమగ్నులై ఉండగా, ఇక్కడి స్థానికులు తిరుమడిశై ఆళ్వార్లు మరణించారని వారిపై ఓ సమాధిని నిర్మించారు. కొంతకాలానికి సమాధి స్థితి నుండి బయటకు వచ్చిన ఆళ్వార్లు సమాధి నుండి ఇలా పలికారు: నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సుగమైనా కాలేదు. నేను భగవంతుని కల్క్యావతారం కొరకు, వారిని కీర్తించుట కొరకు వేచియే ఉన్నాను అని సమాధి నుండే పలికారు. దీన్ని బట్టి మనలాంటి బద్ధాత్ములను ఉద్ధరించుటకై తిరుమడిశై ఆళ్వార్లు ఇప్పటికీ ఈ సమాధినందు సశరీరుడై అవతారము చేసే ఉన్నారని తెలుస్తోంది. ఈ దివ్యదేశమున ఎందరో మహాభక్తులైన నారాయణ తీర్థులు, త్యాగరాజస్వామి వంటి వారి సమాధులు దర్శనీయమై ఉన్నాయి. సామవేదసారమైన సంగీతాన్ని తన ఊపిరిగా చేసుకుని శ్రీరామచంద్రుని పరమభక్తితో చేరిన శ్రీ త్యాగరాజస్వామి వారి దివ్య సమాధి ఇదే. కేలతి మమ హృదయే రామా కేలతి మమ హృదయే. ఈ ప్రదేశం కుంభకోణానికి అతి చెరువులో ఉండే తిరువయ్యారు. ఇక్కడ త్యాగరాజస్వామి వారి నిత్య తిరువారాధన మూర్తులైన సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తారు. వందనము రఘునందన సేతుబందన భక్త చందన రామ వందనము రఘునందన సేతుబందన. శ్రీ త్యాగరాజస్వామి వారు అవతారం చాలించిన రోజున త్యాగరాజ ఆరాధనోత్సవాలుగా పురస్కరించుకుని కొన్ని వేల మంది భక్తులు, ప్రపంచ ప్రఖ్యాత గాయకులు తిరువయ్యారు చేరి త్యాగరాజస్వామి వారిచే కృతింపబడిన సీతారామ కీర్తనలను పాడి ఏటా తరిస్తుంటారు. కుంభకోణ దివ్యదేశమున అతి ముఖ్యము మరియు ప్రధానమైన మందిరం శ్రీ సారంగపాణి పెరుమాళదే. వీరి మందిర సముదాయం చాలా పెద్దది. ఇచ్చటి పెరుమాళ్ళు స్వయం వ్యక్తులై సారంగపాణి దివ్యనామధేయమున భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఇతని కంటే మరి దైవము కానము. షాంగ్నమనగా భగవంతుని విల్లు అని అర్థం. ఇచ్చటి ఉత్సవమూర్తి షాంగ్నమును ధరించిన వైనమున ఈ మందిరము సారంగపాణి మందిరము అని ప్రఖ్యాతిగాంచినది. ఈ మందిరపు చరిత్రను, ఈ పెరుమాళ్ల దివ్య లీలలను పురాణములు దివ్య వైభవముగా ఘోషించినవి. పూర్వజన్మమున భృగు మహర్షి మరలా హేమఋషిగా అవతరించాడు. పూర్వజన్మమున గర్వాంధకారమున మహావిష్ణువు యొక్క వక్షస్థలమును తన్ని లక్ష్మీనారాయణులకు అపచారం చేశారు. పశ్చాత్తప్తుడైన భృగువు మరలా హేమఋషిగా జన్మించి భగవంతునికై ఘోర తపస్సును ఆచరించి శ్రీమన్మహాలక్ష్మీదేవిని తన పుత్రికగా పొందకోరాడు. ఆ ఘోర తపోఫలముగా భగవంతుడు హేమఋషిని మందిరమునకు చేరువలో ఉన్న ఈ సరస్సును చేరమని ఆజ్ఞాపించాడు. భగవదాజ్ఞానుసారుడైన హేమఋషి ఈ సరస్సును సమీపించి చూడగా సహస్ర స్వర్ణపత్రములు కలిగిన దివ్యకమలముపై మహాలక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ పసిబిడ్డగా దర్శనమిచ్చింది. హేమఋషి తన జన్మధన్యతను గాంచి ఆ పసిబిడ్డను తన బిడ్డగా చేసుకుని ఆమెకు కోమలవల్లి అనే నామకరణం చేసి
అతి జాగ్రత్తగా ఆమెను పెంచసాగాడు. కోమలవల్లి దినదిన ప్రవర్ధమానమై యవ్వన దశకు వచ్చి తన పతి అయిన మహావిష్ణువు కొరకు అనిశం ఎదురుచూస్తూ ఉండెను. సప్తఋషుల చేత ఈ విషయమును వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు గ్రహించారు. ఎన్నో దివ్యమైన ఏనుగులు, అశ్వములు తన రథమును నడుపుచుండగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే సారథ్యం పూనగా మహావిష్ణువు వైకుంఠము నుండి ఈ కుంభకోణ దివ్యదేశమునకు ఏతించి హేమఋషి పుత్రిక అయిన కోమలవల్లి తాయారును అత్యంత అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. తరువాత హేమఋషి ప్రార్థనల మేరకు శ్రీమన్ మహావిష్ణువు ఇక్కడే సారంగపాణి పెరుమాళ్లగా వెలిశారు. అందువలనే ఇచ్చటి మందిరము రథము యొక్క ఆకృతిని పోలి ఉంటుంది. రండి, మహాలక్ష్మి అయిన కోమలవల్లిని దర్శించుకుందాం. ఈవిడ కరుణాలవల్లి శతసహస్ర దివ్యబాను శోభితమై భగవత్ ప్రేమావిరాజితమై బంగారు తామరపై విరాజమానమై మనకు దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి, వజ్ర వైడూర్య సువర్ణ ఖచ్చితమైన ఆభరణములను ధరించి కోమలవల్లి తాయారు మనకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తున్నది. అపర్యాప్తామృత లేదా ఆరాముథన్ అని ప్రియముగా తమిళంలో పిలువబడే సారంగపాణి పెరుమాళ్ల యొక్క మూలవరులు అర్ధశయన ముద్ర లేదా శయనిస్తున్న మహావిష్ణువు కాస్త లేచి ఉన్నట్టుగా దర్శనమివ్వడం ఈ మందిరం యొక్క అతి ముఖ్యమైన విశేషం. ఆరా అముధన్ అనగా ఎన్నటికీ తృప్తి తీరని శాశ్వత మాధుర్యం అని అర్థం. తనపై శయనిస్తున్న పెరుమాళ్లను 5 తలలతో రక్షణ ఇస్తున్నట్లు ఆదిశేషుడు దర్శనమిస్తాడు. ఇచ్చటి పెరుమాళ్లు శేషశయన ముద్ర భక్తకోటికి మాటల్లో చెప్పలేని పరమాద్భుత భక్త్యానుభూతిని ప్రసాదిస్తుంది. ఒకనాడు తిరుమలశై ఆళ్వార్లు సారంగపాణి పెరుమాళ్లను దర్శించుకుంటాడు. ఓ భగవంతుడా, భీకరమైన దండకారణ్యమున నడచి నడిచి నీ పాదములను నొచ్చుచున్నవా? లేదా గోవర్ధనగిరిని ఉద్ధరించి అలసిపోయావా? ఓ తండ్రి, దయచేసి లేచి నాతో మాట్లాడరు అంటూ అంతులేని తన ప్రేమతో సారంగపాణి పెరుమాళ్లను అడిగారు. అంతే, అంతట ఆళ్లువార్ల భక్తికి మెచ్చిన సారంగపాణి పెరుమాళ్లు తన శయ్యాసనమైన ఆదిశేషునిపై నుంచి లేచి ఆళ్లువార్లను పలకరించి వారితో దివ్యభాషణం చేయనారంభించారు. భగవంతుని కరుణా సముద్రమును గాంచిన ఆళ్లువార్లు, ఓ దేవా, నిన్ను ఆజ్ఞాపించుటకు నేనెవ్వరిని? మీకు శ్రమ పెట్టియున్నాను, దయచేసి మరలా శేషశేనులు కండి అని ఆర్తితో భగవంతుని ప్రార్థించారు. కాని సారంగపాణి పెరుమాళ్లు ఈ తిరుమడశై ఆళ్వార్ల భక్తి విశేషం శాశ్వతమై నిలుచుటకు అర్ధశయన ముద్రలో ఇలాగే మనందరికీ ఇప్పటికీ దర్శనమిస్తున్నారు. వీరి ఇరువైపులా శ్రీ భూదేవులు దర్శనమిస్తారు. దివ్య మాధుర్య హసితముద్రియై శాంగ్నమను విల్లును ధరించి శ్రీ భూదేవేరులను ఇరువైపులా కలిగి ఉత్సవమూర్తులైన సారంగపాణి పెరుమాళ్లు మనల్ని తరింపచేయుటకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. సారంగపాణి పెరుమాళ్ల మందిరము యొక్క ఉత్తర ప్రాకారం నందు ఒక బిలములో పాతాల శ్రీనివాసస్వామి వెలసి ఉన్నారు. లక్ష్మీదేవికి తెలపకుండా శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడాడు. అప్పుడు ఆగ్రహించిన లక్ష్మీదేవికి భయపడి
శ్రీనివాసుడు ఈ బిలములో దాక్కుని ఉండిపోయాడట. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, దాచుకో నీ పాదాలకు తగనే వీరే మెయ్వాసల్ ఉడయార్. వీరు ఈ మందిరమును మహమ్మదీయ దాడుల నుండి కాపాడినవారు. ఇదిగో వీరే లక్ష్మీనారాయణ్ అనబడే బ్రహ్మచారి భక్తుడు. సారంగపాణి పెరుమాళ్లపై అన్య భక్తి కలిగి ఉండి తను పేదవాడైనప్పటికీ అనాథ అయినప్పటికీ భక్తుల నుండి పైకమును సేకరించి ఈ పరమాద్భుతమైన రాజగోపురాన్ని నిర్మించాడు. అంతేకాక భగవంతునికి మరెన్నో సేవలు కూడా చేశాడు. ఈ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. ఏ పురాణముల ఎంత వెదకినా చుట్టూ ఉన్న ప్రజలు తన అంత్యకర్మలు ఆచరించడం కోసమైనను వివాహం చేసుకోమని పరిపరి విధాల ప్రలోభ పెట్టారు. కాని లక్ష్మీనారాయణ మాత్రం తనకు సారంగపాణి పెరుమాళ్ల సేవలో మాత్రమే సంతోషముందని, తనకు మరి ఏ బంధాలు వద్దని, ఒకవేళ తను మరణిస్తే సారంగపాణి పెరుమాళ్లే తన అంత్య సంస్కారాలు స్వయంగా చేస్తారని భక్తితో వారికి విన్నవించాడు. చివరకు ఒక పుణ్యకాలమున లక్ష్మీనారాయణ తనువు చాలించగా సాక్షాత్తు సారంగపాణి పెరుమాళ్లే స్వయంగా వచ్చి తన అంత్య సంస్కారాలు ఆచరించారు. నేటికి లక్ష్మీనారాయణ తిరోభోత్సవ రోజున అనగా దీపావళి అమావాస్య రోజున ఇప్పటికీ పూజారులు భగవంతుని తరపున ఆ మహాభక్తునికి వార్షిక సంస్కారాలు చేస్తూనే ఉన్నారు. ఆ రోజున భగవంతునికి సమర్పించే భోగము కూడా శ్రాద్ధకర్మకు సంబంధించిన ఆహారం వలె ఉంటుంది. ఈ దివ్యాద్భుతమైన రాజగోపురం లక్ష్మీనారాయణ స్వామిచే నిర్మింపబడినదే. దివ్య వైభవంగా సాగే సారంగపాణి రథయాత్రను దర్శించి తరించండి. ఇలా ఒకటా రెండా సారంగపాణి పెరుమాళ్ల యొక్క దివ్య లీలలను వైభవాలను వర్ణించడం బ్రహ్మకేనను ఆదిశేషునకేనను తరము కాదు. ఒప్పిలియప్పన్ మందిరం. ఈ మందిరము కుంభకోణ దివ్యదేశం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిరం అత్యంత ప్రాముఖ్యత కలిగి భక్తజన పాలితమై విరాజిల్లుతున్నది. సంస్కృతంలో ఈ మందిరాన్నే ఆకాశనగరిగా పిలుస్తారు. తమిళంలో తిరువిన్నగరముగా పిలుస్తారు.
ఇచ్చటి పెరుమాళ్ల శుభనామం ఉప్పిలియప్పన్. సంస్కృతంలో లవణవర్జిత వెంకటేశ అని పిలువబడే ఈ పెరుమాళ్లు మరెవ్వరో కాదు, సాక్షాత్తు తిరుపతి బాలాజీయే. వెంకటరమణని బారో శేషాచలవాసని బారో, వెంకటరమణని బారో శేషాచలవాసని బారో, పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రనే బారో, పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రనే బారో, వెంకటరమణని బారో. ఈ ఉప్పిలియప్పన్ దివ్యదేశమున భగవంతునికి ఉప్పు లేకుండానే నైవేద్యాన్ని తయారు చేస్తారు. గర్భాలయమున మూలభేరమై మనకు దర్శనమిచ్చు ఉప్పిలియప్పన్ తిరుపతి బాలాజీలాగే అలంకరింపబడతారు. ಮುದ್ದು ಮುಖದ ಮಗುವೆ ನಿನಗೆ ಮುದ್ದು ಕೊಡುವೆನೋ ಬಾರೋ, ಮುದ್ದು ಮುಖದ ಮಗು ఇచ్చటి ఆరాధన కూడా తిరుపతిలోని దేవుని పోలి ఉంటుంది. ಬಾರೋ. భగవంతుని కుడి శుభహస్తమున భగవద్గీతలో మామేకం శరణం వ్రజ అనే చరమశ్లోకమును కలిగి ఉంటుంది. అనగా నన్నే శరణువేడు, నిన్ను రక్షిస్తాను అని అర్థం. అందరికీ అభయములిచ్చు చేయి. భగవంతుని ఎడమవైపున మార్కండేయ ఋషి, కుడివైపున భూదేవి దర్శనమిస్తారు. பூமிதேவியின் அன்பு துணைவனே ஸ்ரீ ஒப்பிலியப்பா அனைத்தைய బ్రహ్మాండ పురాణం ఈ దివ్యాలయ వైభవాన్ని ఇలా వర్ణిస్తోంది. ఒకానొక కాలమున మార్కండేయ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి విచ్చేశారు. వీరికి ఎన్నాళ్లగానూ భూదేవిని బిడ్డగాను, దేవాదిదేవుడైన మహావిష్ణువుని తన అల్లుడుగాను పొందవలనని కోర్కె ఉండేది. తదనుసారంగా తన కోర్కెను సిద్ధింపజేసుకున్నటకు ఈ దివ్యదేశమున సహస్రవర్షములు ఘోర తపస్సును ఆచరించారు. తన తపోఫలముగా ఒక దివ్య తులసి వృక్షపాదులో సాక్షాత్తు భూదేవి ఒక పసిబాలిక రూపంలో అవతరించింది. మార్కండేయ ఋషి ఆమెను భూదేవిగా గ్రహించి ఆ బిడ్డను తన బిడ్డగా చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పెంచసాగాడు. ఆ బిడ్డకు 5 వర్షములు వచ్చినవి. ఒకరోజు దేవదేవుడైన నారాయణుడు వృద్ధ సాధువేషధారి అయి మార్కండేయుని సమీపించాడు. తన బిడ్డను వివాహం చేసుకుంటానని తెలియపరిచాడు. నిర్ఘాంతపోయిన మార్కండేయ మహాముని, మహాత్మా, తమరు వృద్ధులు, కానీ నా బిడ్డ లేత వయస్కురాలు. తమరికి సరిపడ్డ ఉప్పును కూడా వేసి భోజనం కూడా సమకూర్చలేదు. అందువల్ల తమరి ఆగ్రహానికి కారణం కూడా కావచ్చు. కనుక నాపై దయ ఉంచి మీ ఈ కోరికను ఉపసంహరించుకోండి అని కోరాడు. అంత మాయావృద్ధ వేషమున ఉన్న భగవంతుడు, నీ బిడ్డ అసలే ఉప్పు వేయకుననూ పర్వాలేదు, అది నేను దివ్యమైన భోజనంగా స్వీకరిస్తాను, కాని మీ కుమార్తెను మాత్రం పరిణయమాడకుండా ఉండలేను అని సెలవిచ్చాడు. విధిలేక అంగీకరించాడు మార్కండేయుడు. వీరిరువురికి ఘన వివాహం జరిగింది. అంత ఆ వృద్ధుడు స్ఫురత్క్రీటాంగద హార కంటికలతో, లసత్తులస్య వనమాలయోజ్వలంతో, కోటి సూర్య తేజమును సైతం తిరస్కరించు విధముగా శంఖ చక్రములతో మార్కండేయునికి దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు. అంతట మార్కండేయ ఋషి ఒక్కసారిగా పెళ్ళువికిన తన బాధపోయినవాడై దివ్యానంద భరితుడై ఆది దంపతులను తన బిడ్డగా, తన అల్లుడిగా పొందగలిగాననే ఆత్మతృప్తిని పొందాడు. భగవత్కృపచే తన కోర్కెలన్నీ నెరవేరాయి. తన బిడ్డచే ఉప్పులేని భోజనం సైతం స్వీకరిస్తానన్న భగవంతుడు నేటికి ఈ ఉప్పిలియప్పన్ దివ్యదేశమున అన్ని నైవేద్యములు ఉప్పు లేకుండానే స్వీకరిస్తున్నారు. ఇదే ప్రసాద విక్రయశాల. ఇక్కడ మనం ఉప్పు లేకయే భగవంతునికి ప్రసాదింపబడ్డ నైవేద్యమును ప్రసాదంగా పొందగలం. ఉప్పు లేనిదనుకుంటున్నారా? ఈ ప్రసాదం యొక్క రుచి వర్ణనాతీతం.
ఈ ప్రసాదశాలకు ఎదురుగా ఉన్నది శ్రీవారి ఏనుగు. దీని పేరు భూదేవి. ఈ మందిర గర్భగృహంపై ఉన్న విమానం స్వర్ణమయమై విరాజిల్లుచున్నది. శుద్ధానంద విమానంగా పిలువబడే ఈ విమాన దర్శనం సకల బాధ నిర్మూలిత వరప్రధానమును ప్రసాదించును. ఈ మందిరము గోశాలను కలిగియుండి గోసంరక్షణ పరమధర్మమును చేయుచున్నది. ఆళ్లువార్లలో అతి ముఖ్యుడుగా తెలియబడే నమ్మాళ్లువారునకు ఈ ఒప్పిలియప్పన్ పంచరూపములలో దర్శనమిచ్చాడు. వారే ఎన్నప్పన్, పొన్నప్పన్, మణియప్పన్, ముత్తప్పన్, తిరువిన్నగరప్పన్. భగవంతుని వివిధ రూపముల దర్శించిన నమ్మాళ్లువార్లు ఆనందభరితులై వీరిని సాటిలేని దైవముగా కొనియాడి ఒప్పారెల్ల అప్పన్గా కీర్తించారు. కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. మందిరపు ఎడమవైపున పరమ పవిత్రమైన అహోరాత్రి పుష్కరిణి వెలసి ఉన్నది. సాధారణంగా ఏదేని పుణ్యతీర్థముల్లో ఉదయకాలమున మాత్రమే స్నానాదులు ఆచరించాలి. కాని ఈ పుష్కరిణి మాత్రం దివారాత్రులు రెండుటియందు సేవింపవచ్చును. ఒకానొక కాలమున దేవశర్మ అనడి బ్రాహ్మణుడు జైమిని ఋషి యొక్క బిడ్డను బలాత్కారముగా వివాహమాడెను. విషయము తెలిసిన జైమిని దైవశర్మను ఒక కొంగగా మారగలడని శపించాడు. తప్పు తెలుసుకున్న దేవశర్మ జైమిని ఋషిని ఆశ్రయించి తనను క్షమించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అంతటా శాంతించిన మహర్షి శాప పరిహారానికి దేవశర్మను ఈ అహోరాత్ర పుష్కరిణి తీరమున నివసించమని సెలవిచ్చాడు. అలా కొంగ రూపంలో నివసిస్తున్న దేవశర్మ ఒకానొక రోజు అత్యంత వేగంగా వీచిన గాలివాన చేత తను కూర్చున్న చెట్టు కొమ్మ విరగడం చేత ఆ పుష్కరిణిలో పడిపోయాడు. ఆ దివ్య పుష్కరిణి తన పక్షి శరీరాన్ని తాకగానే తక్షణమే దేవశర్మకు పాప విమోచనమయ్యింది. ఈ విధంబుగా ఈ పుష్కరిణి మనను సైతం సర్వ పాపముల నుండి విముక్తి చేయగలదు. ఇదే నాచ్యార్ కోయిల్. సంస్కృతంలో సుకందగిరిగా పిలువబడే ఈ ప్రదేశం 108 దివ్యదేశాల్లో 14వది. ముక్తిని ప్రసాదించు 12 దివ్య ప్రదేశముల్లో ఈ క్షేత్రం ఒకటి. ఇచ్చటి పెరుమాళ్లను శ్రీనివాసునిగా కొలుస్తారు. ఈ క్షేత్రము కూడా ఆరాధనలో తిరుపతిని పోలి ఉంటుంది. శనివారం నాడు ఈ మందిరమును దర్శించు వారికి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని 7 పర్యాయములు దర్శించిన ఫలము లభిస్తుంది. తిరుమంగై ఆళ్వారునకు ఇక్కడ పెరుమాళ్లే సాక్షాత్తు సమాశ్రయణం చేశారు. కనుకనే ఇక్కడి పెరుమాళ్లు తమ 2 హస్తములలో శంఖచక్రములను ధరించి ఉంటారు. తిరుమంగై ఆళ్వార్లు తన 100 పాశ్రములలో ఈ శ్రీనివాస పెరుమాళ్లను తన గురువుగా దివ్యగానం చేసి ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శిలాగరత్మంతుడు ఇక్కడ ఉత్సవం చేయబడతాడు.
ఇక్కడి శిలా గరుడోత్సవమునకు ఒక ప్రత్యేకత ఉన్నది. మొదటిలో ఈ గరుడిని నలుగురు సులభంగా మోయగలరు. అలా వెళుతుండగా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో తన బరువు రెట్టింపై 8 మంది మోయవలసి వస్తుంది. అలా ముందుకు సాగుతుండగా తన బరువు ద్విగుణీకృతమై 16 మంది మోయవలసి వస్తుంది. అలాగే మరికొంతసేపటికి 32 మంది, అలాగే మరికొంత సమయానికి 64 మంది మోయవలసి వస్తుంది. ఈ గరుడుని అలా మోస్తూ ఒక రథముపై ఉంచుతారు. అప్పుడు ఇచ్చటి పెరుమాళ్లు గరుడారోహణం చేస్తారు. చివరగా గరుడాళ్లు వారితో కూడిన పెరుమాళ్ల ఉత్సవమును మోయుటకు ఈసారి పూర్తిగా 128 మంది మనుష్యులు కావలసి వస్తుంది. కుంభకోణం అనేది ఒక అద్భుతమైన వేడుక. ఈ వేడుకను కనుటకు వేలాది భక్తులు తరలి వస్తారు. ఈ గరుడిని విగ్రహముగా మలుచునప్పుడు ఈ మూర్తి ఆకాశమున ఎగురుటకు ఆరంభించినది. అనగా నిజమైన భగవన్ పక్షివాహనుడు ఈ మూర్తి యందు ఆవిర్భవించినట్లు తెలుస్తున్నది. ఈ గరుడిని సేవించిన వారికి సకలాభిష్టములు నెరవేరుతాయి. భగవంతుని దేవేరి అయిన నీలాదేవిని తన పుత్రికగా పొందగోరి మేధావి అని ఋషి ఘోర తపస్సును ఆచరించాడు. తన తపమునకు మెచ్చిన నీలాదేవి తన ముందు ఒక పసిపాప రూపమున దర్శనమిచ్చింది. పరమానందభరితుడైన మేధావి ఆ బిడ్డకు వంచులవల్లి అని నామకరణం చేసి బహుప్రేమావిశేషమున ఆ బిడ్డను పెంచసాగాడు. వంచులవల్లి పెరుగుతూ భగవంతుడైన కృష్ణుని పతిగా పొందవలనని తీవ్రమైన కోరికను కలిగి ఉండను. భగవంతుని పక్షివాహనుడైన గరుడు ఈ విషయాన్ని తెలిసి వైకుంఠమును చేరి భగవంతునికి వెల్లడించాడు. గరుడినిచే ఈ విషయం గ్రహించిన మహావిష్ణువు బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ బ్రహ్మాది దేవతలతో కూడి వంచులవలిని ప్రణయమాడుటకు వైకుంఠము వీడి భువికి దిగివచ్చాడు. భగవంతుడు తన కుమార్తెను పరిణయమాడుటకు తన కుమార్తెకు సర్వాధికారాలను ప్రసాదించాలని మేధావి షరతు పెట్టాడు. భగవంతుడు అంగీకరించాడు. వీరిరువురికి ఘనంగా వివాహం జరిగినది. ఋషికి ఇచ్చిన మాటను అనుసరించి భగవంతుడు వంచులవల్లి తాయారుకు ఇక్కడి సర్వాధికారాలు ప్రసాదించాడు. అందుచేతనే నేటికి ఈ ఆలయపు ఉత్సవాల్లో వంచులవల్లి అమ్మవారు ముందు సాగుతూ ఉండగా భగవంతుడు ఆమెను అనుసరిస్తూ వస్తాడు. నీలాదేవి వడ్డానమునకు ఒక బీగముల కుంచె చూడవచ్చు. ఇది అమ్మవారి సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. ఈ మందిరమున ప్రతి ఒక్కటి మొదట అమ్మవారికి సమర్పించవలసిందే.
ఒకానొక కాలమున ఒక పేద బ్రహ్మచారి 108 దివ్యదేశాలను దర్శించాలనే తీవ్ర కోరికను కలిగియుండెను. అయినను పేదరికము వలన వీరి కోరికను తీర్చుకొనలేకపోయారు. ఇక్కడి పెరుమాళ్లను ప్రార్థింపగా భగవంతుడు స్వయముగా 108 దివ్యదేశపు పెరుమాళ్లగా దర్శనమివ్వడమే కాక 108 చిన్న మూర్తులను కూడా అనుగ్రహించాడు. జీవితకాలం ఈ మూర్తులను భక్తితో ఆరాధించి ఆ బ్రహ్మచారి తనువు చాలించాక భగవత్ ప్రసాదితమైన ఆ 108 చిన్న విగ్రహములను ఈ మందిరమునకు ఒసగాడు. వీటిని ఈ మందిరమున మనము నేటికీ చూడవచ్చు. తిరుచ్చేరై. ఇక్కడి మందిరం పేరు తిరుచ్చేరైగా పిలువబడే సారక్షేత్రం. ఇక్కడి పెరుమాళ్ల శుభనామధేయం సారనాథుడు. తన దేవేరైన లక్ష్మీదేవి పేరు సారనాయకి. విమానం సార విమానం. పుష్కరిణి సార పుష్కరిణి. ఇక్కడి మందిరం పేరు తిరుచ్చేరైగా పిలువబడే సారక్షేత్రం. అందుకే ఈ మందిరాన్ని పంచసార క్షేత్రంగా పిలుస్తారు. కావేరీ పుణ్యనది ఈ క్షేత్రమున 3000 దివ్య సంవత్సరాలు తపమాచరించినది. భగవంతుడు కావేరీ తపమునకు మెచ్చి ఒక అందమైన పసిబాలుని రూపమున ప్రత్యక్షమై మెల్లగా దోగాడుతూ కావేరి తల్లి శుభ ఊరుపై ఆసీనుడయ్యి కావేరి నదిమ తల్లికి 3 వరాలను ప్రసాదించాడు. ఇందులో మొదటిది, ఎవరేని ఈ క్షేత్రమును సారనాథుని మందిరమును దర్శించిన వారికి మోక్షము కరతలామలకమగును. రెండవది, దేవదేవుడైన సారనాథుడు తన దర్శనానికి వచ్చిన భక్తులకు సకల ఈప్సితములను నెరవేర్చును. మూడవది, గంగాది నదులకు సైతం మించిన విభవములను భగవంతుడిచ్చట కావేరికి ప్రసాదించను. తన భక్తులను ఆహ్వానించు వైనమున భగవంతుడు తన కుడి శుభహస్తమునందు కమలమును ధరించియుండును. ఇది జగద్రక్షక పెరుమాళ్ల మందిరం. ఈ క్షేత్ర వైభవాన్ని బ్రహ్మాండ పురాణం మరియు పద్మపురాణం దివ్యంగా కీర్తించినవి. ఒకానొక కాలమున దేవతలు నందక ఋషి అనడి మహర్షి సంగమమున ఈ క్షేత్రమున శ్రీమన్నారాయణుని దివ్యముగా ఆరాధించి ఉన్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని సంగమ క్షేత్రమని, తమిళంలో కొడలూరని పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే దేవదేవుడు మహాభక్తుడైన అంబరీష మహారాజుని బ్రోచాడు. భక్తుడైన అంబరీషునికి అపరాధము చేసిన దూర్వాస మహర్షిని ఆ భక్తుని సుహృదయానుసారాన్ని అనుసరించి భగవంతుడు దయతో క్షమించాడు. కనుకనే ఇక్కడి పెరుమాళ్లను అంబరీషవరదుడని మరియు జగద్రక్ష పెరుమాళ్లని పిలుస్తారు. ఈ మందిరమునకు వరాహస్వామి లీలతో అనుసంధానమున్నది. పూర్వము
కావేరీ నది వరద ప్రవాహముచే ఈ మందిరపు మూల విగ్రహములు కొట్టుకొనిపోయినవి. అంతేకాక మందిరము కూడా జీర్ణమైనది. కొంతకాలానికి మదురై సామ్రాజ్యపు మహారాణి అయిన రాణి మంగమ్మళ్కు జగద్రక్షక పెరుమాళ్లు స్వప్నదర్శనమునిచ్చి ఈ మందిరమును పునర్నిర్మాణం గావించమని సెలవిచ్చారు. అదే సమయమున మహారాణికి, ఓ బెస్తవాడు, కావేరీ తీరమున అంబరీషవరద పెరుమాళ్ల ఉత్సవ బెరములు దొరికినవని వార్తను చేరవేస్తాడు. అప్పటికే భగవత్ సందేశాన్ని అందుకున్న మహారాణి ఆశ్చర్యచకితురాలై తక్షణమే మందిర నిర్మాణాన్ని ప్రారంభించి భగవత్కృపచే విజయవంతంగా అచిరకాలంలోనే పూర్తి గావించింది. ప్రస్తుతం మనం గాంచే ఈ మందిరం రాణి మంగమ్మల్ నిర్మించినదే. ఇదిగో ఈ స్తంభమున ఉన్నవారే రాణి మంగమ్మల్. వీరే చక్రతాళ్వార్. వీరి వెనుకన నృసింహ భగవానుడు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రమున జరిగిన అంబరీష వృత్తాంతము మనకు తెలిసినదే. అంబరీషుని గాచుటకు మహావిష్ణువు తన సుదర్శనమును సంధించగా తన హస్తమున శంఖము మాత్రమే మిగిలినది. దీనిని ప్రత్యక్షాద్భుత నిదర్శనంగా చూపించుట కోసమేమో ఈ క్షేత్రపు స్థలవృక్షమైన పనస చెట్టు మొదలులో ఈ స్వయం వ్యక్త శంఖము దర్శనమిస్తుంది. ఇది అద్భుతం కాదా? ఈ క్షేత్రమును, ఈ పెరుమాళ్లను తిరుమంగై ఆళ్వార్లు తమ పాసురములో పరిపరి విధములుగా కీర్తించినారు. నందక ఋషి మరియు తన కుమార్తె అయిన ఉష జగద్రక్షక పెరుమాళ్లను అనునిత్యం పుష్పకైంకర్యం చేసేటివారు. అలా కాలం సాగుతుండగా ఒక చోళరాజు ఋషి కుమార్తె అయిన ఉషను చూసి తనను ప్రేమించి నందకుని ఆమోదంతో ఆమెను పరిణయమాడి తన తోడ తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళాడు. కాని తన చుట్టూ ఉన్న దుష్టజనము యొక్క మాటల భ్రాంతిలో పడి ఉషను పరిత్యజించాడు. జగద్రక్షక పెరుమాళ్ల నిత్యసేవలో తన బ్రతుకును పండించుకున్న ఉష తిరిగి ఆ పెరుమాళ్ల కృపతోనే తనను పరిత్యజించిన చోళరాజును తన పతిగా పొంది ఆజన్మంతం తన భర్తతో సుఖంగా ఉండెను. ఒకానొక కాలములో ఈ ఆడుతురై క్షేత్రంలో ఓ చిలుక ఈ జగద్రక్షక పెరుమాళ్లకై ప్రతిదినము ఓ పండును తెచ్చి హరిహరి అని నివేదించెడిది. ఒకరోజు భగవంతుని కొరకై వస్తున్న ఆ చిలుకను ఓ కిరాతకుడు బాణముచే హింసించగా ఆ చిలుక హరిహరి అంటూ నేలకూలింది. అలా పడిపోయిన చిలుకకు జగద్రక్షక పెరుమాళ్లు తన నిజరూపమున దర్శనమొసగి తన పూర్వజన్మ వృత్తిని తెలుపసాగాడు. పూర్వము నీవు దురహంకారముచే గర్వము కలిగిన పండితుడివి. అందుచేతనే ఈ జన్మమున చిలుకగా పుట్టావు. కాని నా కృపచే నీవు భగవన్నామమును నిత్యము జపించగలిగావు. ఈ చిలుక భగవంతుని దివ్యనామమును ఈ పుణ్య ప్రదేశమున పలికిన ఫలమున భగవంతుడు ఈ చిలుకకు తన స్వయం దర్శనము ప్రసాదించడమే కాక పరమపదాన్ని కూడా ప్రసాదించాడు. ఒకానొక కాలంలో రామభక్తుడైన హనుమంతుడు ఆకాశమార్గమున వెడుతుండగా ఆడుతురై క్షేత్రమున భక్తులు నామ సంకీర్తనలు చేయుటగాంచి వారును ప్రత్యక్షంగా ఆ భక్తులతో కలిసి నృత్యము చేశాడు. ఈ లీలను ప్రత్యక్షము చేస్తున్నట్లుగా నేటికి జగద్రక్షక పెరుమాళ్ల మందిరం ఎదురుగా హనుమంతుని మందిరము మనం చూడవచ్చును. దాదాపు కుంభకోణం నుండి 33 కిలోమీటర్ల దూరంలో మన్నార్గుడి పుణ్యక్షేత్రం వెలసి ఉన్నది. ఈ ప్రత్యేక మందిరంలో వెలిసిన పెరుమాళ్లు రాజగోపాలస్వామి అయిన శ్రీకృష్ణుడు. ఉన్నతమైన ప్రాకారములతో దివ్యసుందరమైన గోపురములతో ఈ ఆలయము అతిపెద్ద ఆలయ సముదాయముతో దివ్యవైభవంగా గోచరిస్తుంది. ఈ ఆలయంలోని ప్రతి గోపురం బహుసుందరమై శిల్పకళా శోభితమై భగవన్ లీలా విరాజితమై వెలుగొందుతూ ఉంటుంది.
ఆలయపు ముఖ్యద్వారం పైన తమిళ భాషలో హరే కృష్ణ మహామంత్రాన్ని కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఒక నానుడి కలదు. కృష్ణుని చూడవలనన్న మన్నార్ గుడిలో రాజగోపాలస్వామిని చూడవలసిందే. రాముని చూడవలనన్న వడవూరు క్షేత్రమును చూడవలసిందే. మొదట కృష్ణ దర్శనం చేసుకుందాం రండి. ఈ మన్నారుగుడి ఆలయమున శ్రీకృష్ణుడు సాక్షాత్తు స్వయంభూగా వెలిశారు. కృష్ణాని బేగనే బారో, కృష్ణాని బేగనే బారో. ఇచ్చటి రాజగోపాలస్వామి బహుసుందరమైన గోపబాలుని వలె త్రిభంగి రూపమున దర్శనమిస్తారు. దోవతిగా కట్టుకునే వస్త్రమునే తన తలకు సిర్పేషిగా కట్టుకుని ఉంటాడు. గోవులను కాచుటకు తన కుడి దివ్యహస్తమున ఒక సూత్రమును కలిగి ఉంటాడు. తన దివ్య కర్ణద్వయములందు 2 విభిన్న ఆకృతులు కలిగిన కర్ణపత్రములను ధరించి ఉంటాడు. నిరంతర మృదుమోహన మందస్మిత దివ్య చారురూపియై తన చుట్టూ ఆవులను దూడలను కలిగియుండి తన ఇరువైపులా తన దేవేరులైన సత్యాదేవి మరియు రుక్మిణీదేవితో దివ్యదర్శనాన్ని మనకు ప్రసాదిస్తారు. బహువిధ కళబ కస్తూరి తిలక గంధం బహువిధ కళబ కస్తూరి తిలక గంధం సుగంధం సభం సమాగమం కుహు కుహు కిగివిత కోకిల కలరం పూజిత బృందావన సదదా వాగేంద్ర నీల దుతి కోమళ మృదు మందహాస వదన కుంద వృంద మకరంద బిందు సమ బృంద కారకరణ తత్తజం తరిత తకదజం తరిత తత్త దీంత తకత తదీతక చంద్ర సూర్య నయన. పూర్వం ఈ ప్రదేశాన్ని చెంపకారణ్యంగా పిలిచేవారు. ఈ ప్రాంతంలో ఎటు చూసినా చెంపక పుష్పాలు గోచరించేవి. ఇక్కడే హరిద్రా పుష్కరిణి అని పిలువబడే అందమైన సరస్సు ఉంది. ఈ కోనేరు యమునా నది వలె సకలావిష్టదాయకమై విరాజిల్లుచున్నది. ఈ సరస్సు యొక్క విస్తీర్ణం 28 ఎకరములు. ఈ ఆలయమున శ్రీకృష్ణ భగవానునికి ప్రపంచములోనే అతిపెద్ద తెప్పోత్సవం ఈ హరిద్రా పుష్కరిణి యందు నేటికి నిర్వహిస్తారు. మాధవ మామవ దేవ మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ
यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामव देव साधु जनाधार सर्वभा పూర్వకాలమున గోపిల మరియు గోప్రలయ అని నామధేయములు కలిగిన ఇద్దరు ఋషిపుంగవులు భగవద్దర్శనాభిలాషులై తీవ్ర తపస్సును ఆచరించెడివారు. ఇంతలో దేవాదేవుడైన శ్రీకృష్ణుడు ద్వారకాధామమున తన దివ్య లీలలను ప్రదర్శిస్తున్నాడని తెలుసుకున్నారు. వెంటనే ద్వారక వైపుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్గే మధ్యమున దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ద్వారక వదిలి తన స్వధామమునకు వెడలిపోయారన్న వార్తను నారద మహర్షిచే విని నిర్ఘాంతపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అప్పుడు నారదుల వారు ఆ మహర్షులను ఓదార్చి, నాయనలారా, మీరు వెంటనే చంపకారణ్య క్షేత్రమునందలి హరిద్రా పుష్కరిణి తీరమునకు చేరి అచట దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి తపస్సును ఆరంభించిన ఎడల తప్పక ఆ భక్తవత్సలుడు దర్శనమొసంగగలడని సెలవిచ్చాడు. నారదుల వారి ఉపదేశానుసారంగా ఆ ఇరువురు మహర్షులు ఈ క్షేత్రమునకు ఏతించి ఘోర తపస్సును ఆచరింపసాగారు. ఒక శుభదినమున దివ్యమంగళ విగ్రహుడైన శ్రీకృష్ణుడు తన దివ్య బృందావన దామ సహితముగా గోపికా గోపబాల దివ్య ధేను సహితముగా విరాజమానమై ఆ మహర్షిద్వయమునకు ఆనంద దర్శనమును ప్రసాదించారు. అంతియే కాక కరుణాసాగరుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు తన బృందావన 32 దివ్య లీలలను కూడా ప్రదర్శించి గోపిలా గోప్రలయ మహర్షులను అనుగ్రహించారు. ఆ 32 లీలలు ఈ ఆలయ ప్రాకారములందు సుందరముగా చిత్రీకరించారు. ఈ మందిరపు గోడలపై శ్రీకృష్ణుని చోరలీలలు, పూతనా సంహారం, యశోదామాత తన ప్రేమ వాత్సల్యతతో కృష్ణుని బంధించిన విధానము, మరియు హరిద్రా పుష్కరిణియందు శ్రీకృష్ణుడు చేసిన గోపికా వస్త్రాపహరణం, ఆ బాలకృష్ణుడు ఒక గోపిక వస్త్రమును తన దోవతిగా కట్టుకొని అదే వస్త్రపు 2వ భాగమును తన తలపై శిరోవస్త్రభూషణముగా చుట్టుకున్న వైనము, ఒక గోపిక యొక్క కర్ణభూషణం ఒక చెవిలో, మరి ఒక గోపిక యొక్క కర్ణభూషణం మరొక చెవిలో ధరించి సాక్షాత్తు ఇక్కడి రాజగోపాలస్వామిగా అవతరించిన వైనమును బహుసుందరముగా చిత్రీకరించి ఉన్నారు. ఈ సుందరమైన రాజగోపాలస్వామి వెనుక అతి పెద్దదైనటువంటి దివ్యమైన చతుర్భుజ వాసుదేవ భగవానుడు దర్శనమిస్తాడు. దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఏ విధంగా చతుర్భుజుడై దర్శనమిచ్చి తరువాత సుందరమైన బాలకృష్ణుని రూపంలో గోచరించాడో అదేవిధంగా ఋషిజనమునకు శంఖచక్రాదులు కలిగి ఉండి చతుర్భుజములతో దర్శనమిచ్చాడో అదేవిధంగా చతుర్భుజ వాసుదేవ భగవానుడు దర్శనమిస్తాడు. ఇచ్చట సర్వకాలములలో గోపాలదేవుని సంతసమునర్చుటకు ఉత్సవములు చేస్తూనే ఉంటారు. కొన్ని పర్యాయములు రాజగోపాలుని లక్ష్మిగాను, మరికొన్నిసార్లు వీణాపాని అయిన సరస్వతీదేవిగాను, ఇక మరికొన్నిసార్లు వెన్నదొంగగాను కన్నుల పండుగగా అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవములలో ఒక విశేష ఉత్సవం కలదు. ఈ విశేష ఉత్సవమున వెన్నదొంగ అయిన గోపాలుని వెన్నతో కొట్టే ఒక చిలిపి సందర్భమున్నది. ఈ ఉత్సవపు రోజున రాజగోపాలస్వామిని వెన్నదొంగగా అలంకరింపజేసి వారిని పల్లకీలో వేంచేపు చేస్తారు. అంతటా ఈ ఉత్సవమున వేలాదిగా భక్తులు పాల్గొని వెన్నదొంగ అయిన రాజగోపాలస్వామిపై
ప్రేమతో వెన్నను విసురుతారు. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు. ఈ ఉత్సవమున భక్తులే కాక రాజగోపాలస్వామి కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా మన్నారుగుడి రాజగోపాలస్వామి వారి లీలలు బహు చమత్కారముగా, సుందరముగా, రమణీయముగా భక్తకోటిని ఆకర్షిస్తాయి. భా